జీవితంలో మనతో పాటే ఉండే స్నేహితులు మనం ఏ స్థాయిలో ఉన్నా ఎలాంటి పొజిషన్లో ఉన్నా ఒకేలాగా అభిమానించే ఫ్రెండ్స్ని మన స్థాయి మారుతున్నా వాళ్ళ అభిమానం తగ్గకుండా ఉండే ఫ్రెండ్స్ని ఎప్పుడూ దూరం చేసుకోకూడదు. జీవితంలో అలాంటి వాళ్ళు చాలా అరుదుగా దొరుకుతుంటారు. మంచి స్నేహితుల్ని మనల్ని అభిమానించే వాళ్ళని ఎప్పుడూ వదులుకోకూడదు. నమస్తే, నేను మీ ఖ్వాజా మైనుద్దీన్. నవాబ్స్ కిచెన్లో ఈరోజు మనం చికెన్ది ఒక డిఫరెంట్ రెసిపీ చేస్తున్నాం. సింపుల్ ప్రాసెస్, చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. చికెన్ మఖ్ని అచారి, బటర్ మరియు మనం ఏదైతే ఇళ్ళల్లో ఆవకాయ పచ్చడి పెట్టుకుంటామో అది యాడ్ చేసి చేస్తున్న రెసిపీ చాలా డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంటుంది. పదండి, నవాబ్స్ కిచెన్ స్టైల్లో ఎలా చేస్తారో చూపిస్తాను. పదండి. చికెన్ మఖ్ని అచారి యాక్చువల్గా నేమ్లో ఉంది. దీంట్లో ఏంటంటే మనం బటర్తో పాటు ఆవకాయ పచ్చడి ఏదైతే ఉంటుందో, మామిడికాయ పచ్చడి, అది కూడా మిక్స్ చేసి చికెన్ ఈరోజు వండబోతున్నాం. ఈ డిఫరెంట్ రెసిపీ స్టార్ట్ చేయడం కోసం ముందుగా దీంట్లో మనం బటర్ యాడ్ చేద్దాం. బటర్ కరిగిన వెంటనే దీంట్లోకి మనం చక్కగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ దీంట్లోకి యాడ్ చేద్దాం. బటర్లో చికెన్ని దాని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించాము ఒక 10 నిమిషాల పాటు. ఇప్పుడు దీంట్లోకి మనం గ్రీన్ చిల్లీ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు పచ్చిమిర్చి పేస్ట్ కూడా చక్కగా ఉడికాక దీంట్లోకి మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. నెక్స్ట్ దీంట్లోకి మనం వీటన్నింటితో పాటు టమాటో ప్యూరీ కూడా యాడ్ చేద్దాం. ఒకవేళ మీ దగ్గర టమాటో పేస్ట్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మరింత టేస్టీ చేయడం కోసం దీంట్లో మనం పెరుగు యాడ్ చేద్దాం. పెరుగుతో పాటు దీంట్లోకి మనం ఉప్పు, కారం, పసుపు యాడ్ చేద్దాం. ఉప్పు, కారం, పసుపుతో పాటు ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం సోంఫ్, దాంతోపాటు కొబ్బరి పొడి, బ్లాక్ పెప్పర్ పొడి, మిరియాల పొడి, దాంతోపాటు గరం మసాలా కూడా యాడ్ చేద్దాం. అన్ని మసాలాల్లో చికెన్ ముక్కలు చక్కగా ఉడికిన తర్వాత 10 నిమిషాల దాకా ఉడికించాక ఎప్పుడైతే ఆయిల్ పైకి తేలుతుందో ఆ సమయంలో దీంట్లో మనం మామిడికాయ పచ్చడి యాడ్ చేద్దాం. ఏదైతే ఆవకాయ పచ్చడి మనం యాడ్ చేద్దాం అనుకున్నామో అదే పచ్చడిని దీంట్లోకి యాడ్ చేద్దాం. ఈరోజు మనం చేస్తున్న రెసిపీ పర్ఫెక్ట్గా అయిపోయింది. దీని టేస్ట్ని ఇంకా డబుల్ చేయడం కోసం కసూరి మేతి యాడ్ చేద్దాం. దీంతో పాటు బటర్ కూడా యాడ్ చేద్దాం. ఇవాల్టి ఈ రెసిపీ నిజంగా అద్భుతంగా అయింది.
చూస్తేనే నోరూరు ఇంత టేస్టీగా ఉంది, అంతే ఎమ్మీగా కూడా కనపడుతుంది. ఇదే రెసిపీతో పాటు మనం దీని కాంబినేషన్లో బగారా రైస్ ప్రిపేర్ చేసాం. నీడీ పీపుల్ దగ్గరికి వెళ్దాం, బగారా రైస్తో పాటు ఈ చికెన్ని వాళ్ళకి టేస్ట్ చూపిద్దాం. పదండి. ఈరోజు మనం చేసిన రెసిపీ చాలా డిఫరెంట్ రెసిపీ. యాక్చువల్గా మనం రెగ్యులర్గా చేసే ప్యాటర్న్లో కాకుండా ఇలా కూడా చేసి చూడండి, నిజంగా మీకు నచ్చుతుంది. ఇంక టేస్ట్ కూడా మీరు ఎప్పుడు మర్చిపోలేరు. ఎప్పుడైనా మనం రెస్టారెంట్స్ విజిట్ చేసినప్పుడు ఇలాంటి రెసిపీస్ అవైలబుల్ ఉంటాయి. మనం అనుకుంటాం దీన్ని ఎలా చేశారని. దాంట్లో సింపుల్ లాజిక్, బటర్ చికెన్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసి చేస్తారు, అందుకే మనకు నచ్చుతుంది. మీరు మీ ఇంటి దగ్గర ట్రై చేయండి, మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ బాక్స్లో రాయండి. నవాబ్స్ కిచెన్కి మీ సపోర్ట్ ఎంతో అవసరం. నవాబ్స్ కిచెన్ వీడియోస్ని మన బంధువులకి, స్నేహితులకి షేర్ చేస్తూ ఉండండి. వాళ్ళకి నవాబ్స్ కిచెన్ గురించి తెలియజేయండి. మీ సపోర్ట్ మాకు ఎంత అవసరమో వాళ్ళ సపోర్ట్ కూడా అంతే అవసరం. థ్యాంక్ యూ.